హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన కోసం వీడియోలో చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం పునుగుల రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా అండి, చాలా ఆరోగ్యానికి మంచిది, ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మరి ఇలా పెద్ద సగ్గుబియ్యాన్ని ఒక కప్ తీసుకొని వాటర్లో నానపోసుకోవాలి. రాత్రి నానపేసుకుంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మనం చేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకుంటే పొద్దున్నకి సగ్గుబియ్యం అంతా కూడా చూసారు కదా ఈ సైజులో ఉబ్బింది. ఇలా ఉబ్బితేనే మంచిగా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యంలోనే మనం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ వరకు. మైదా పిండి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని అంతా కూడా బాగా బబుల్స్ లేకుండా గుల్లగా కలుపుకోవాలి. అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా కట్ చేసుకొని ఈ పునుగుల్లో వేసుకుంటే బాగుంటుంది. లేదు మామూలుగా కూడా పునుగుల పిండి వరకు కూడా వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోకుండా. అది మీ చాయిస్ అండి. నేనైతే ఆనియన్స్ వేసాను. ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా పిండి మిశ్రమంలో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ చపాతీ పిండిని మనం కలిపినట్టుగా నొక్కుతూ ప్రెస్ చేసుకుంటే మొత్తం అంతా కూడా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కలుపుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని పునుగుల మిశ్రమాన్ని బాల్స్ కింద వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉంది కదా, మనకు బాల్స్ అంటే అచ్చంగా రౌండ్గా రాదు, కానీ ట్రై చేద్దాము. చూసారు కదా, ఇలా క్రిస్పీగా సగ్గుబియ్యం ఫ్రై చేసుకుంటే అసలు దానికి కాంబినేషన్ కూడా అవసరం లేదండి. వేడివేడిగా తింటున్నప్పుడు ఉత్తినోటితో అలాగ తినేసేయచ్చు, అంత టేస్టీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ కింద వస్తాయి. సబ్స్క్రిప్షన్స్లో మీరు ప్లేలో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.